మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామమున మీకు వందనాలండి. మనము దేవుని వాక్యం కోసం కీర్తన 26వ అధ్యాయము చదువుకుని మొదటి వచనము ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెహోవా, నేను యథార్థవంతుడినై ప్రవర్తించున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవా, ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీకు ఉన్నతమైన ప్రభావము, మీ తోడు, మీ వాక్కు శక్తిని మా జీవితాలను నెరవేర్చమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన జీవితాల్లో మనం చూసినట్టుగా కీర్తన గ్రంథం 26వ అధ్యాయము 2వ వచనం కూడా మనము గమనించినట్లయితే, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము అనే మాటని కీర్తనాకారుడు చెప్తున్నారు. మన అంతరంగములో, మన హృదయంలో మనం ఏ రీతిగా ఉన్నాము అనేది దేవునికి ఎంతో స్పష్టము. ఎందుకంటే మానవులుగా మనకి మనం ఏంటో స్పష్టంగా తెలుసు, మన మనసాక్షికి తెలుసు. అదే రీతిగా దేవునికి కూడా మనం ఎలాగున్నాము, అంతరంగంలో ఎలాగున్నాము, మన హృదయంలో ఏం ఆలోచనలు ఉన్నాయి, అవన్నీ కూడా ఆయనకి తెలిసే ఉన్నవి. అందుకనే ఆకాశం భూమి కంటే ఎంత ఎత్తుగా ఉందో, నా యొక్క తలంపులు మీకంటే అంత ఎత్తుగా ఉన్నాయి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. యెషయా గ్రంథము కూడా ఇదే మాటని మనకు తెలియజేస్తుంది. అందుకనే దేవుని తలంపులతో మన జీవితాలని మనం నింపుకోవాలి. దేవుని యొక్క ఆలోచనలతో మనం నడిపించబడాలి. దేవుని యొక్క ప్రభావవంతమైనటువంటి ఆ యొక్క తలంపులతో మనం నడిపించబడినప్పుడు మనం ఎప్పుడూ కూడా ఆయన ప్రకారము, ఆయన ఆశించిన రీతిలో మనము జీవిస్తాము. అందుకనే మన యొక్క లైఫ్లో, మనకున్న జీవితంలో మనకి మన హృదయము, మన అంతరంగము దేవునికి ఎంతో ప్రాముఖ్యము. ఎందుకంటే మనం ఏం చేసినా మన హృదయ ఆలోచనలను బట్టే మనం చేస్తాం. అందుకనే ఒకని హృదయ ఆలోచనలను బట్టి తన యొక్క నడవడిక ఉండును అని దేవుని వాక్యము చెప్తుంది. అందుకనే నీ పాదము ప్రభువా ఎంతో సుందరమైనది అని అప్పట్లో శిష్యులు, అనేక మంది ప్రజలు యేసుక్రీస్తు వారిని కొనియాడారు. అయితే సువార్త ప్రకటించే ఆయన యొక్క శరీరాన్నే మన కొరకు అర్పించారు కదా. అయితే మన హృదయాన్ని, మన జీవితాన్ని మరి దేవుని కొరకు అర్పిస్తున్నామా? ఆ రీతిగా అర్పిస్తే దేవుడు మన యొక్క జీవితాల్ని, మన యొక్క ఆలోచనల్ని, మన యొక్క నడకని సరిచేసి అన్ని విషయాల్లో మనల్ని స్థిరపరుస్తారు. ఎందుకంటే మన హృదయాన్ని ఆయన సమర్పించినప్పుడు దేవుడు మనలో ఉన్న బలహీనతలేంటి, అలాగే చెడుగా ఉన్న విషయాలేంటి, చెడుగా ఉన్న తలంపులేంటి, అవన్నీ తీసివేసి మంచి తలంపులతో, మంచి ఆలోచనలతో, మంచి నేలవలె సేద్యపరిచి పరిశుద్ధాత్మ శక్తితో త్రియేక దేవుడు మనల్ని నింపుతారు. అప్పుడు మన హృదయము ఆయనకి ఇంపైన నేలగా ఉంటూ ఆయన యొక్క శ్రేష్టమైన ఆలోచనలు మన జీవితాలు పనిచేయడానికి మంచి నేలగా మన హృదయము ఉంటుంది. అందుకని కీర్తనాకారులు ఇక్కడ చెప్తున్నారు, ప్రభువా నా హృదయమును పరిశోధించుము అంటున్నాడు. అందుకనే ఒక మనిషిని యొక్క ఆంతర్యాన్ని తెలిసిన గొప్ప దేవుడిగా ఆయన ఉంటున్నారు. కాబట్టి లోకము పైరూపాన్ని మాత్రమే చూస్తుంది, కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తారు. కాబట్టి మన జీవితాల్లో మన అంతరంగాన్ని చూస్తే దేవునికి మరొకసారి మన హృదయాన్ని నేర్పించి, ప్రభా నా జీవితంలో మీకు ఆయాసకరమైనవి ఏమైనా ఉన్నాయా, నాలోంచి తీసివేయండి. మీకు నచ్చనివి ఏమైనా ఉన్నాయా, అవి డిలీట్ చేయండి. దేవా, మీకు అనుకూలం కానివి, చెడుగా ఉన్నవి ఏవైనా సరే అవన్నీ తీసివేయండి అని మనం అడుగుదాం. మన దేవుడు శ్రేష్టమైన మంచి నేలగా మన హృదయాన్ని సేద్యపరుస్తారు, మారుస్తారు. ఆయన ప్రేమ, కృప, సంరక్షణలో మనల్ని బహుగా బలపరుస్తారు. చెప్పబడిన ఈ వాక్యాన్ని మీ హృదయాల్లో దేవుడు స్థిరపరిచిన కాక, ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద గాస్పెల్స్ అండ్ యూట్యూబ్ ఛానల్. గాస్పెల్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క వీడియోస్ని షేర్ చేయండి. అలాగే మీరు కూడా అనేక మందికి ఆ రీతిగా మంచి సాధనాలుగా దేవుని కొరకు వాక్యాన్ని షేర్ చేయడం ద్వారా అనేక మంది వాక్యం అనే సత్యములో వారి జీవితాలని మెరుగుపరుచుకుంటారు.